భరణీ నక్షత్రం 2024 సంవత్సరంలో భరణీ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటే, ఈ భరణీ నక్షత్రం కూడా మనకి ఈ యొక్క మేషరాశిలోకే వస్తుంది. భరణీ నక్షత్రాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఈ శుక్రుడు సహజంగా మనకి భోగకారకుడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కావచ్చు, అలాగే ఏదైనా లగ్జరీ లైఫ్కి మనకి శారీరక సౌఖ్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇవన్నీ కూడా సంతానము, వీటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వాటికి అధిపతిగా మనం శుక్రుడిని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే సహజంగా శుక్రుడు యోగిస్తారో వాళ్ళ జీవితంలో కష్టపడ్డం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ సుఖాన్ని, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏదో ఒక అమ్మ వీళ్ళకి ఏదో కష్టం వస్తుందనో, లేకపోతే వీళ్ళు ఏమైనా నడిచి వెళ్ళాలేమో అనుకునే టైంకి అప్పటికప్పుడు ఏదో ఒక అరేంజ్మెంట్స్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి కాలు కింద పట్టెక్క లేకుండా గడిచిపోతూ ఉంటుంది. శుక్రుడు వాళ్ళ జాతకంలో కానీ మంచి స్థితిలో ఉంటే, అలాంటి శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి. కాబట్టి ఈ యొక్క శుక్రుడు వివాహానికి కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఈయన ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 2024 సంవత్సరంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఇంచుమించు మే 19 నుంచి జూన్ 12వ తారీఖు వరకు శుక్రుడు ఈ యొక్క స్వక్షేత్రంలో ఉండడము, అలాగే దాని తర్వాత ఎక్కువగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడము అనేది జరుగుతుంది. అలాగే ఈయన ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉంటాడంటే ఇంచుమించు మార్చ్ ఏప్రిల్ మధ్యకాలంలో ఈయన ఉచ్చస్థితిలో ఉండడం అనేది జరుగుతుంది శుక్రుడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చస్థితిలో ఉన్నాడో వీళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు. ఈ సమయంలో వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం, లేకపోతే కాస్త గృహయోగం, సౌఖ్యము, ఇంట్లోకి ఏవైనా కావాల్సిన వస్తువులు, అంటే ఏదైనా గృహానికి సంబంధించిన వస్తువులు కొనుక్కోవడం, వాహనాలు కొనుగోలు చేయడం, పాత వాహనాలు అమ్మి కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు చవిచూడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు లేదా మరియు ఆయన స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వివాహం ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఎవరికైతే సంతానం లేదో, సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకు కూడా అనుకూలమైనగా ఉంటుంది. అలాగే శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పరంగా కావచ్చు, ప్రైవేటు పరంగా కావచ్చు, ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదే సమయంలో గురువు యొక్క సంచారము కూడా కొంత, అంటే వ్యయంలోంచి గురువు ఈ యొక్క జన్మలోకి రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ఖర్చులు ఉన్నా కూడా అవి ఉపయోగకరమైన ఖర్చులుగానే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా కాస్త ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు, లేకపోతే ఏవైనా చేయొచ్చు, కానీ అవి పెద్దగా ఉద్యోగం పోయే అంత ఇబ్బందిగా అయితే మాత్రము ఏమీ ఉండదు. అలా ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. గత కొంతకాలంగా మీకు రుణాల కోసం ఏవైతే చూస్తున్నారో, లేకపోతే రుణాలు ఎవరైతే ఇవ్వాలో అవన్నీ కూడా ఈ యొక్క సంవత్సరంలో మీకు అన్నీ రావడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఈ ఫ్యాన్సీ కావచ్చు, లేకపోతే సుగంధ ద్రవ్య వ్యాపారాలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మే మాసం నుంచి చాలా మరింత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు శారీరకంగా కొన్ని శ్రమలు అనేవి మాత్రం చేయడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అలాంటి శారీరక శ్రమలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఎవరైనా ఈ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు కావచ్చు, దేంతోనే కావచ్చు, చాలా సున్నితంగా మాట్లాడడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, అంటే ఈ భరణీ నక్షత్రంలో మనకి మేషరాశిలో ఉంటుంది కాబట్టి ఈ భరణీ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరికీ కూడా చాలా విద్యార్థులకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వృత్తి ప్రవృత్తుల పరంగా చూసినప్పుడు కూడా మంచి సదావకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఇక్కడ కాస్త ఎవరైనా కొత్త స్నేహాలు ఏర్పడేటప్పుడు మాత్రం
వాటి మంచివారా చెడ్డవారా అనేది క్షుణ్ణంగా పరిశీలించుకుని, లేదా ఎవరి దగ్గరైనా మీరు చూసుకుని వాళ్ళ యొక్క స్నేహాలు తీసుకోవడం అనేది మంచిది. అలాగే ఇక్కడ కాస్త ఎవరైనా ఆస్తిపాస్తుల కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంట్లో ఏమైనా గొడవల వల్ల కావచ్చు కోర్టుకు వెళ్ళిన సమయాలు ఉంటాయి కదా, ఆ కోర్టుకు వెళ్ళిన కేసులు మాత్రం కాస్త ఒక్కరికి వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం కనబడుతుంది. అలాగే విలువైన వస్తువులు అవి కూడా కొనుగోలు చేస్తారు. ఆ విలువైన వస్తువులు కొనుగోలు చేసినా కూడా దాన్ని జాగ్రత్త పట్టుకునే స్తోమత, దాన్ని జాగ్రత్త పెట్టుకునే శ్రద్ధ అన్నీ కూడా మీకు అనేది ఉండాలి. లేకపోతే కాస్త ఇబ్బంది పడే సూచనలు అనేవి, అంటే అవి వస్తువులు పోవడమో లేకపోతే ఏదో రకంగా అవ్వడమో అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. మొత్తం మీద ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ ఎవరైతే ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త విజయాన్ని సాధించడానికి, అంటే ఏదైనా గత కొంతకాలంగా ఇంక్రిమెంట్ల కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో మంచి మార్పు కోసం కావచ్చు, వీటి కోసం ప్రయత్నిస్తారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు కనపడడం అనేది జరుగుతోంది. అలాగే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి అసలు వివాహాలు అయ్యే సూచనలు అనేవి కనపడుతున్నాయి. అలాగే ఇక్కడ ఏదైనా ముఖ్యంగా ఈ సంవత్సరం వీళ్ళు కాస్త ఏదైనా కాస్త షార్ప్గా ఉండే వస్తువులు పనిముట్లు వాడేటప్పుడు కానీ ఇలాంటి వాటిల్లో చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. లేకపోతే కాస్త చిన్న చిన్న కాలిన గాయాలనో లేకపోతే కాస్త కూసుకోవడాలనో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా వీళ్ళు జాగ్రత్త ఉంచుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, వేడి పరంగానైనా కాస్త కొంచెం ముందు అడుగు వేయడం, అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు అన్ని వాటి ప్రకారంగా. అలాగే ఈ నక్షత్రంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలను బట్టి వాళ్ళ ఎదుగుదల ముందుకు వెళ్ళడం అనేది ఉంటుంది. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అర్చన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం, అలాగే ప్రతిరోజు సాయంకాలం కానీ పొద్దున కానీ కనకదార స్తోత్ర పారాయణ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.